నాటి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. కొత్త అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలని రాష్ట్రం కోరుతుండగా పాత అంచనాల వ్యయాన్నే భరిస్తామని కేంద్రం చెబుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 2న పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర భేటీ కాబోతోంది. ఇందులో తీసుకునే నిర్ణయాలపైనే పోలవరం భవిష్యత్తు ఆధారపడి ఉండబోతోందా? పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందా? రాష్ట్రం మరణం కేంద్రం ఆలకిస్తుందా? ఇంతకు పీపీఏ ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇదే అంశంపై మనం బియాండ్ ద హెడ్లైన్స్లో చర్చించబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు బయట నుంచి లైవ్లో సీనియర్ రాజకీయవేత్త, ప్రస్తుతం టీడీపీ శాసనసభ్యులుగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రాజమండ్రి నుంచి, అలాగే బయట నుంచి హైదరాబాద్లో తన నివాసం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కిల్లారి రోషయ్య గారు. కిల్లారి రోషయ్య గారు బుచ్చయ్య చౌదరి గారితో మాట్లాడే ముందు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర గారు, గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పోలవరం చుట్టూ జరుగుతున్న చర్చ, వాదోపవాదాలు, అంచనా వ్యయాలపై జరుగుతున్న ఒక రచ్చ. ఇప్పుడు నిన్న మంత్రి బొత్స ఒక ప్రకటన చేశారు. అవసరమైతే మళ్ళీ తిరిగి కేంద్రానికి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తాము అని. నిజంగా ఒక్కసారి కేంద్ర ప్రాజెక్ట్ అంటే, జాతీయ ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా కేంద్రం నిర్మించాలి. కానీ మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేము నిర్మాణం చేస్తామని తీసుకుంది. ఇప్పుడు అంచనా వ్యయాలపై జరుగుతున్న ఒక తకరారు. వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి కేంద్రంకి ఇస్తే కేంద్రం తీసుకుంటుందా? ఆ ఆలోచన కరెక్టేనా? అంటే ఫండమెంటల్ గా ఇది కేంద్ర ప్రాజెక్టు. ఎందుకంటే పార్లమెంట్ లో చేసినటువంటి రాష్ట్ర విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి ఖర్చులు కేంద్రమే పెట్టుకొని చేపడుతుంది అని చెప్పారు. ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఎగ్జిక్యూషన్ అంటే దీని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి దగ్గర నుండి చూసుకుంటుంది, చాలా తొందరగా మేము ముగిస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెరకెట్టుకుంది. వాస్తవంగా చెప్పాలంటే కేంద్రాన్ని నిర్మించే బాధ్యత అప్పచెప్పాల్సి ఉండే, కానీ రకరకాల కారణాలు వేగంగా పూర్తవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి వాదన. సో మొత్తం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చు, అంటే మేమే నిర్మించాము అనేటువంటి అభిప్రాయాన్ని కల్పించాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. కారణాలు ఏదైనా ప్రత్యర్థులు కారణం చెప్పచ్చు, తెలుగుదేశం కారణం చెప్పచ్చు, బట్ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. సమస్య ఏంటి అంటే అది అల్టిమేట్ గా కేంద్రం ప్రాజెక్ట్. సో ఇప్పుడు రాష్ట్రము ప్రభుత్వం మారింది. ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మేము చేపట్టము, మీరే చేపట్టండి అంటే కేంద్రం తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మాణాన్ని చేపట్టిన అది కేంద్రం తరఫున చేపట్టింది తప్ప వేరే కాదు. ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు సమీక్ష చేశారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి సమీక్షలు చేశారు, ఎప్పటికప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు తీసుకున్నారు, నిధులు రియంబర్స్మెంట్ చేయాల్సిన డిమాండ్లు వచ్చాయి. అందువల్ల అల్టిమేట్ గా కేంద్ర పర్యవేక్షణలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము చేయము, మాకు చేయలేము, మాతో కాదు మీరే చేయండి అన్నప్పుడు కేంద్రం తిరస్కరించడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే కేంద్ర ప్రాజెక్ట్ అది జాతీయ ప్రాజెక్టు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు కేంద్రం ఎక్కడైనా రాసిందా? సో మీరు కనుక మధ్యలో మాకు మళ్ళీ ఇవ్వకూడదు, మీరే టేకప్ చేయాలని రూలింగ్ కాదు కదా. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెంటర్ స్టేట్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ నాకు అవసరం లేదు అనుకుంటుంది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత అవుతుంది కదా. పార్లమెంట్ చేసిన చట్టం అల్టిమేట్ గా కేంద్రం చేయాలి. ఇక నిర్మాణ వ్యయం పెరిగింది అని అంటే నాగేశ్వర గారు, రాష్ట్రం అపీల్ చేస్తే కేంద్రం ఆలకిస్తుందా అని, మళ్ళీ మీరే నిర్మాణ బాధ్యతలు చేపట్టండి అని ఇప్పుడు అడిగితే కేంద్రం ఓకే చెప్తుందా? అంటే అది చెప్పలేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యవహరిస్తున్న తీరు బట్టి చూస్తే అనుమానం వస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలనే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం. ఇప్పుడు జిఎస్టీ నష్టపరిహార చట్టం, సో పార్లమెంట్ లో చట్టం అది జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్, అయినా మేము నష్టపరిహారం ఇవ్వమంటున్నాం. పార్లమెంట్ లో ప్రధానమంత్రి అష్యూరెన్స్ ప్రత్యేక హోదా, ఇప్పుడున్న నాయకులే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజు డిమాండ్ చేసింది. ఆ రోజు ప్రధానమంత్రి అష్యూరెన్స్ మేము ఇవ్వమంటున్నారు. ఇప్పటికీ పార్లమెంట్ చేసినటువంటి చట్టములో అనేక అంశాలు ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాలేదు. మీరు దుగ్గరాజపట్నం పోర్ట్ ఇంప్లిమెంట్ కాలేదు, స్టీల్ ప్లాంట్ దిక్కు లేదు. మీకు ఒక్కటి కాదు 2 కాదు చెప్పుకుంటే విశాఖ జోను అసలు దానికి విలువలేని జోన్ ఇచ్చారు. సో ఇలా చాలా అంశాల్లో ఇప్పటికీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్రం సరిగా అమలు చేయడం లేదు. సో అందువల్ల ఇప్పుడు కేంద్రం అసలు ఈ తిరకాసు పెట్టడమే అన్యాయం.
ఇప్పుడు కేంద్రము సమాచార హక్కు కింద నా దగ్గర అప్పుడు ఆర్టీఐ రిప్లై కూడా ఉంది. ఉమ్, మార్చిలో ఒక అతనికి ఇచ్చిన ఆర్టీఐ రిప్లైలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఉమ్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంటే ఇరిగేషన్ కాంపోనెంట్ ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ ప్లస్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్, ఉమ్, ఈ మూడు కలిపితేనే ప్రాజెక్ట్ అవుతుంది. సో ఈ మూడు సంబంధం లేదు నాకు ప్రాజెక్ట్ అంటే, మరి ప్రాజెక్ట్ ఎక్కడ ఆకాశాలు కట్టుకుంటామా? ఉమ్, ప్రాజెక్ట్ భూమి మీద కడతాం. భూమి మీద కట్టినప్పుడు నిర్వాసితులు ఉంటారు, భూసేకరణ ఉంటుంది, పునరావాసం ఉంటుంది. 2013 పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఉమ్. సో ఇది తెలియదు కాదు కదా కేంద్ర ప్రభుత్వానికి. సో నేను ఇరిగేషన్ కాంపోనెంట్ అది కూడా 2014లో ఏ కాస్ట్ ఉంటే ఆ కాస్ట్ అమలు చేస్తానంటే అది అయ్యే పని కాదు కదా. ఉమ్. అంటే ఇక్కడ నాగేశ్వర్ గారు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ని మన్నించి కేంద్ర ప్రభుత్వమే ఎస్ మేము నిర్మాణ బాధ్యతలు చేపడతామంటే అది పోలవరం నిర్మాణానికి, పోలవరం భవిష్యత్తుకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అది కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్మిస్తుందన్న దాన్ని బట్టి. కేంద్ర ఎందుకంటే మనం ప్రభుత్వం నర్మదా డ్యామ్ లాంటి వ్యవహారాలు చూసాం కదా. నర్మదా డ్యామ్ ఇష్యూ వేరే. నర్మదా డ్యామ్ కు ఉన్న సమస్య ఏంటంటే అది దానికి ఈ భూసేకరణ పెద్ద వివాదాస్పదమైంది. సో దానికి అది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఇవన్నీ ఉన్నాయి అన్న. ఉమ్, సో అందువల్ల పోలవరం విషయంలో దాదాపు రీకన్సైల్ అయ్యారు. ఒకప్పుడు మొదట్లో తెలంగాణ అభ్యంతరం చెప్పిన మాట నిజం, ఇప్పటికీ ఒడిస్సా అభ్యంతరాలు చెప్తున్న మాట నిజం. ఉమ్, కానీ పార్లమెంట్ లో చేసిన చట్టం ఇప్పుడు మీకు మిగతా ప్రాజెక్టులకు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం వేరు, ఒక పార్లమెంట్ చట్టం వేరు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఉమ్, పార్లమెంట్ చట్టం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నచ్చలేదు, సీమాంధ్ర ప్రజలకు రాష్ట్ర విభజన. ఉమ్, పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఇప్పుడు వేరే రాష్ట్రంగా ఉన్నారా లేదా, మేము ఉండము కలిసి ఉంటామని అనలేకపోతున్నారు కదా. ఉమ్, సో నీకు నచ్చినా నచ్చకపోయినా చట్టాలను ఒక రూల్ ఆఫ్ లాలో చట్టబద్ధ పాలన ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలో అందరూ ఫాలో కావాల్సిందే కదా. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక కేంద్ర స్కీమ్ కాదు. మనకు అర్థం కావాల్సింది ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకం కాదు, ఉమ్, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకం కాదు. ఇది పార్లమెంట్ చేసిన చట్టం. ఉమ్, సో ఆ చట్టమే కాదు, రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర ప్రజలు మాకు అన్యాయం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది, ఒక మహారాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం ఆదాయ వనరులు కోల్పోతున్నాం అన్నప్పుడు ఉమ్, రెండు హామీలు సీమాంధ్ర ప్రజలకు ఇచ్చారు. ఒకటి పోలవరము, రెండు ప్రత్యేక హోదా. ఉమ్, సో ఈ రెండు లేకుండా విభజన లేదు. సో విభజనతో రెండు రిలేటెడ్. సో ఒక మూడవది 10 ఏళ్ల పాటు మీరు ఉమ్మడి రాజధానిగా ఒక ఫెసిలిటీ ఇచ్చారు, అది వాళ్ళ ఇష్టం. కానీ పోలవరము, ప్రత్యేక హోదా అనే హామీల ప్రాతిపదిక రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్, సో ఆ హామీలను మీరు అమలు చేయకపోవడం అంటే ఒక రకంగా రాష్ట్ర విభజన ఎత్తుచుకోవడం. సో ద వెరీ fact, the process of bifurcation అనేది ఓకే. it is predicated upon these two things. ఉమ్, ఈ రెండింటి మీద ఆధారపడి కదా రాష్ట్ర విభజనకు జరిగింది. సీమాంధ్ర ప్రజలు మేము మాకు తీవ్ర ఆవేదన ఉన్నా కూడా అంగీకరించింది ఈ రెండు అంశాలు చూసుకొని. ఉమ్, ఈ రెండు అంశాల్లో ప్రత్యేక హోదా ఎత్తేసారు. ఇప్పుడు ఇది దీనిపైన పోలవరం పైన వెనక్కపోతున్నారు. ఉమ్, మరి కేంద్రం చేసింది ఏంటి? ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం. దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కన్నా అస్తమానం తమ రాజకీయ ప్రయోజనాలతోనే చేస్తున్నాయి. ఇది ఇప్పుడు కాదు, రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇదే చేశారు. ఉమ్, రాష్ట్ర విభజనకు అందరూ ఓకే అన్నారు, మళ్ళీ విభజన అన్యాయం అట్లా విభజిస్తారా అన్నారు. ఉమ్, సో ఈ దేశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ ఒప్పుకోకుండానే రాష్ట్ర విభజన జరిగిందా? ఉమ్. సో వీళ్ళందరూ పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహకరించిన వాళ్ళే కదా. అంటే నాగేశ్వర్ గారు, నవంబర్ 2న ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర భేటీ నిర్వహిస్తోంది. అంటే గతంలోనే మనం చూసాం, అటు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందింది, అలాగే జలశక్తి కూడా అంచనాలకు ఓకే చేసింది. అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిన కొంత వ్యయాన్ని తగ్గిస్తూ 47,000కు అటు జలశక్తి శాఖ కొంత ఆమోదం తెలిపిన పరిస్థితి. ఫైనల్గా ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మోకాలెడుతోంది. అంటే ఏం జరగవచ్చు? నవంబర్ 2న కొంత ప్రభుత్వానికి ప్రోగా ఉండొచ్చా నిర్ణయం, లేదంటే 20,000 ఇస్తాము మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని కేంద్రం తేల్చి చెప్పేస్తుందా? అంటే కేంద్రము అదే ఇది జ్యోతిషం అని చెప్పలేము సతీష్, కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోజనాలు లేవు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ఉన్న చోట ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. అది బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు లేవు.
లేకపోతే ఇదే ప్రత్యేక హోదా బీహార్ లో ఒక హామీ ఇచ్చి కనుక అమలు చేయకుండా ఉండేవారా? గుజరాత్ కు హామీ ఇచ్చి అమలు చేయకుండా ఉండేవారా? సాధ్యమే చెప్పిన ఉత్తరప్రదేశ్ కు హామీ ఇచ్చి అమలు చేయకుండా ఉండేవారా? ఆంధ్రప్రదేశ్ కు రాజకీయ ప్రయోజనాలు లేవు గనక ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు వీళ్ళు తిట్టుకోవడంలో ఉన్న ఆనందం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి లేదు. ఇప్పుడు మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారం వచ్చిన వెంటనే ఇది అన్యాయం, భారతీయ జనతా పార్టీ మేము నిలదీస్తున్నాం, మీరు ఎందుకు పోలవరం కు పెరిగిన అంచనాలు ఇవ్వరు అని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చారు లీడర్. పైగా ఏమని ఇచ్చారు? గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వీళ్ళు దాచిపెట్టారు, ఇది అన్యాయం, ఇట్లా దాచిపెడతారా అన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కరన్నా బయటికి చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరన్నా ఇది అన్యాయం, మోడీ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాం, ఇలా పోలవరానికి కనుక పెరిగిన అంచనాలు ఇవ్వకపోతే ధర్మ పోరాట దీక్ష చేస్తాం అని చంద్రబాబు నాయుడు అంటున్నాడా? సో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడా? అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ బీజేపీ అంటే భయపడుతోంది, బీజేపీతో అంటే కలవరపడుతోంది. సో కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఈ రకంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ రోజు 2019 ముందు అవిశ్వాస తీర్మానాలు పెట్టారు కదా, ఇప్పుడు పెట్టమనండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నది, మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు కదా, పోలవరం విషయంలో మాకు జరిగిన అన్యాయానికి నిరసనగా లోక్సభలో మేము అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పండి. తెలుగుదేశం పార్టీకి 3 సభ్యులు ఉన్నారు కదా, సో మేము అవిశ్వాస తీర్మానం మద్దతు కూడగడతాం, ఇది అన్యాయం పోలవరం అని చెప్పామనండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ అటు తెలుగుదేశం కానీ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం సిద్ధంగా లేవు. సో ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమన్నా మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, అందరి మద్దతు కూడా కూడగట్టడు అంటే వీళ్ళు కొట్టుకోవడంలో ఉన్న ఆసక్తి, అసలు కొట్లాడాల్సిన వాళ్ళతో కొట్లాడతలేరు. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. అంటే పోలవరంకి సంబంధించి అసలు కేంద్రం తీసుకుంటుందా తీసుకోదా అన్న ఒక అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ప్రధానంగా ఇప్పుడు అటు బీజేపీపై పోరాటం చేయాల్సింది పోయి ఎవరికి వాళ్ళు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల అంశాన్ని ప్రధానంగా ఆలోచిస్తున్నారని నాగేశ్వర్ గారు చెప్తున్నారు. అయితే నిన్న మంత్రి బొత్స చేసిన ప్రకటన తిరిగి కేంద్రానికి ఇస్తాము, ప్రధాని మోదీని ఒప్పిస్తామని, నిజంగా ప్రధాని మోదీ ఒప్పుకుంటారా? నవంబర్ 2న జరగబోతున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో అంచనా వ్యయాలకు సంబంధించి జరుగుతున్న రచ్చ నేపథ్యంలో అటు రాష్ట్రం అప్పీలును కేంద్రం ఆలకిస్తుందా? ఈ అంశంపై మనం డిబేట్ ప్రారంభిస్తున్నాం. రైట్, బుచ్చే చౌదరి గారు, ఓవరాల్గా మనం చూస్తే పోలవరంకి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఇప్పుడు తిరిగి నవంబర్ 2న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర భేటీ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీరు ఆమోదం తెలిపారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొర్రీలు పెడుతున్నారన్న అప్పీల్ను కేంద్రం ఆలకిస్తుందా? 1. 2, ప్రధాని మోదీని ఒప్పించి అవసరమైతే మళ్ళీ నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగిస్తామని నేను మంత్రి బొత్స ఒక ప్రకటన చేశారు, అది మంచి చేస్తుందా? బుచ్చ చౌదరి గారు. రైట్, మళ్ళీ బుచ్చ చౌదరి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కొంత టెక్నికల్. రైట్, బుచ్చ చౌదరి గారు, ఇది ఒక్కసారి ముందుగా పెద్దలు విఘ్నులు నాగేశ్వర్ గారికి, అలాగే సోదరులు రోసి గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ఈ రోజున పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా ఏ పరిస్థితిలో తీసుకోబడింది, అసలు ఎప్పుడు మొదలైంది? రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ని ప్రారంభించారు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న దాన్ని. పోలవరం ప్రాజెక్టు టెండర్లు అప్పుడు కూడా పిలిచారు, అప్పుడు వివాదాలు ఉన్నాయి. టెండర్లు అప్పుడే 2-3 కంపెనీలు కూడా అప్పుడే చాలా లేట్ అయిపోయింది. ట్రాన్స్టాయికి అప్పచెప్పింది వైఎస్ఆర్ ప్రభుత్వం, తెలుగుదేశం కాదండి. ట్రాన్స్టాయి కంపెనీకి టెండర్ అప్పచెప్పింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు నడవట్లా. ఆడ భూసేకరణ పూర్తి చేయనందువల్ల కానీ, రైట్, బుచ్చ చౌదరి గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న సాంకేతిక సమస్య తలెత్తుతోంది. కిలార్ రోషి గారు, రైట్, అంటే పోలవరంకి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మొత్తం బాధ్యత మీపైన ఉంది. పోలవరంకి సంబంధించి గతంలో ఆమోదించిన అంచనా వ్యయాన్ని మళ్ళీ తిరిగి కేంద్రం నోటిఫై చేసే విధంగా ఒప్పించాల్సిన బాధ్యత ఫస్ట్ మీపైన ఉంది. నవంబర్ 2న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరుగుతుంది, ఆ రోజులోపు మీరు కేంద్రాన్ని ఒప్పిస్తారా అన్నది 1. 2, తిరిగి కేంద్రానికి అప్పగిస్తామంటే మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుందన్న కొందరు నిపుణుల వ్యాఖ్యలపై మీరే ఉంటారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్.
బుచ్చయ్య చౌదరి గారు, అలాగే నాగేశ్వరరావు కూడా నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏదైతే ఈరోజు పోలవరం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నామో, దీన్ని 2014లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఆ రోజు శంకుస్థాపన చేయటం, ఈ ప్రాజెక్టు మీద ఆయన చాలా దీని మీద పనిచేయటం జరిగింది. కానీ గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ఈ పోలవరం ప్రాజెక్టు ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో మరి ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి, ప్రత్యేక హోదా ఒకటి, ఈ రెండు కూడా ఆ రోజు విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించేప్పుడు ఈ రెండు కూడా దీంట్లో అంశాలు పరిచి ఇది కూడా మేము చేస్తామని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రెండు కూడా మనం చేస్తామని. సరే, స్పెషల్ కేటగిరీస్ ఏ విధంగా మోసం చేశారో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు కూడా ఇది జాతీయ ప్రాజెక్టు, ప్రతి పైసా ఖర్చు కేంద్రానిదే అని ఆ రోజు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే అధికారం నుండి తన మనుషులకి తన వాళ్ళకి ఇవ్వాలి, దానివల్ల లబ్ధి పొందాలి, దీని మీద పెద్ద ఎత్తున కమిషన్ల కోసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వమే కట్టుబడి చేసింది, మాకిస్తే మేమే కట్టుబడి చేస్తాము అని చెప్పి వాళ్ళు తీసుకోవటం జరిగింది. కానీ ఏ విధంగా ఆ రోజు నవయుగాకో లేకపోతే తర్వాత ట్రాన్స్ట్రాయ్కు ఇచ్చారో, అది ఏ విధంగా ఈ పరిధిని పెంచారో కూడా మనకు తెలుసు. కానీ ఏంటంటే ఇక్కడ ఆ రోజు ఈ పోలవరం ప్రాజెక్టుని అలాగే ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం ఈ రోజు రాష్ట్రాన్ని మోసం చేశాడు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏదైతే పోలవరం 2021 ఎండింగ్ కల్లా మేము పూర్తి చేస్తామని చెప్పామో దాన్ని కూడా ఈ రోజు పరిగణ తీసుకొని పనులు కూడా వేగవంతంగా చేయటం జరుగుతూ ఉంది. కానీ ఏంటంటే ఈ ప్రాజెక్టు 2014 ఎస్టిమేషన్ అంటే ఆ రోజు అంచనాలు దాదాపు 45 నుంచి 55 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టింది. కానీ 2014 నుంచి 2019 ఇవాళ 2020 అంటే దాదాపు 6 సంవత్సరాల్లోకి ఈరోజు ప్రాజెక్ట్ వ్యయం పెరిగిపోయింది. మరి ఈ ప్రాజెక్ట్ వ్యయం పెరిగినప్పుడు ఆ ప్రాజెక్ట్ వ్యయం కూడా వాళ్ళు ఖర్చు పెట్టాలి, అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కి రిలీజ్ చేయాల్సిన అమౌంట్లు డిలే చేయటం, ప్రాజెక్ట్ వ్యయం ఎక్కువ ఖర్చు కావుతుంది కాబట్టి దాన్ని పరిశీలించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. సో దాన్ని పరిశీలించి మీరు ఏదైతే మీరు ఈ అంచనాలు పెరిగిపోయినాయో ఆ అంచనాల వారు కూడా మీరే పెంచాలి అనేది వాళ్ళు కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వం కోరుతా ఉంది. ఇప్పుడు రేపు 2వ తారీఖు దీని సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి మొత్తం కూడా ఈ అంచనాల వారు మళ్ళీ పెంచమని చెప్పి ఆ రోజు 2019లోనే విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో కూడా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. కానీ వాళ్ళు ఆ రోజు 55,000 కోట్లే దీన్ని పెంచలేము అని చెప్పి ఆ రోజు ప్రకటన ఇచ్చారు. కానీ ఈ రోజు భయం పెరిగినప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఇంకా పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి రావాలి, నిర్మాణం కంప్లీట్ కావాలని ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కోరుకుంది, మీరు కోరుకుంటున్నారు, మిగతా పక్షాలకు వేరే అభిప్రాయం లేదు. కానీ నేను అడుగుతున్నది ఒకటే, అంటే ఇప్పుడు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మీద మీపైన తెలుగుదేశం పార్టీ మాట్లాడుకోవటం అనేది ఇప్పుడు ఎజెండానా? లేదు కేంద్రం మళ్ళీ పాత అంచనా వ్యయం ఇస్తాము, సవరించిన అంచనా వ్యయం ఇవ్వనప్పుడు కేంద్రంపై కొట్లాడడం అనేది మెయిన్ క్రైటీరియా కావాలా? కేంద్రాన్ని అనుకున్నంత స్థాయిలో నిలదీయలేకపోతున్నారు మాకు రాష్ట్ర ప్రయోజనాలు అన్నదే మీపైన ఆరోపణ. ఒకటి సతీష్ గారు మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రం ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉందో చూసాం. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి వెళ్ళింది. గత ప్రభుత్వం ఆ చిన్న భిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను ఈ రోజు గాడిలో పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని ప్రయోజనంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు సర్టిఫికేట్ ఇచ్చి మనం వాళ్ళ దగ్గర సంబంధించి కేంద్రం బాధ్యత కదా అది కదండి. అదే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేనేంటంటే అదే సతీష్ గారు నేనేం చెప్తున్నానంటే మీకు ప్రాజెక్ట్ ఎంత ఖర్చు పెడితే అంత వెంటనే వాళ్ళు రీయింబర్స్మెంట్ చేయాలి, కానీ దాన్ని డిలే చేస్తా ఉన్నారు. ఇవాళ అంచనాలు పెరిగిపోయినాయి కాబట్టి అంచనాలు తగ్గట్టుగా పెంచమని చెప్తున్నాం. ఒకవేళ మీరు పెంచలేకపోతే మేము కేంద్రానికి అప్పచెబుతాను. బొత్స గారు నిన్న మాట్లాడిన మాట, ఒకవేళ మీరు పెంచకపోతే మేము కేంద్ర మీకే ఇస్తాం అనే ఒక మాట అని చెప్పారు. అది నిర్ణయం కాకపోయినా కూడా
ఒకవేళ మరి పెంచకపోతే మరి పరిస్థితి మీకే అప్పచెప్తాము, ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టు, ప్రతి పైసా మీరే ఖర్చు పెట్టాలని చెప్పారు, Okay. కాబట్టి అది మీకే ఇస్తామని చెప్పి వారు చెప్పి ఉండొచ్చు. రైట్ కానీ బుచ్చ ఏంటంటే చౌదరి గారు ఇవాళ ఒక్క నిమిషం 2014 నుంచి 2019కి ఇవాళ అంచనాలు పెరిగిపోయినాయి. ఇవాళ మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రజలు గమనిస్తా ఉన్నారు దీన్ని. Okay. మేము టైం వచ్చినప్పుడు రేపు పొద్దున 2వ Right. తారీఖు ఈ Right. ప్రాజెక్టు మీద వాళ్ళు సరైన సమాధానం రాకపోతే తప్పకుండా వాళ్ళ మీద పోరాడతాం. రైట్ రైట్ బుచ్చ చౌదరి గారు, నేను అడుగుతున్నది ఒకటే. ఓకే, ఆరోపణలు ప్రచారోపణలు అంచనా వ్యయం అవినీతి పైన మీ రెండు పార్టీల మధ్య జరుగుతున్న చర్చ ఒకటి. అంటే ఇప్పుడు పార్టీలు ఏకతాటిపైకి వచ్చి నిలదీయలేకపోతున్నాయి, అదే ఆంధ్రప్రదేశ్కు పెద్ద మైనస్ నాగేశ్వర గారు కూడా అన్నారు. సతీష్ గారు సార్ వెరీ క్లియర్, ఇందాక నాగేశ్వర గారు చెప్పారు అసలు ప్రాజెక్ట్ ఎలా మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు, ట్రాన్స్టాయ్కి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు, అనుభవం లేకుండా రోసీ గారు ఏదో చెప్తా ఉన్నారు. ట్రాన్స్టాయ్కి కాంట్రాక్ట్ ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వంగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు, మేము కాదు కదా. ఏదైతే ఆగిపోయిన తర్వాత రాష్ట్ర విభజన అప్పుడు రాష్ట్రానికి న్యాయం చేస్తామని కేంద్రం ఈ జాతీయ ప్రాజెక్ట్ గా టేకప్ చేస్తామని చెప్పారు. జాతీయ ప్రాజెక్ట్ గా టేకప్ చేస్తామని చెప్పినప్పుడు ఇది పని ఆగిపోయింది ఎక్కడికక్కడ. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే గానీ పని అవ్వట్ల. అనేక జాతీయ ప్రాజెక్టులు 40 ఏళ్లుగా 30 ఏళ్లుగా ఇంకా పూర్తి కాట్ల, మర్చిపోబాకండి జాతీయ ప్రాజెక్టుగా. ఇవాళ నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలంలో చివరి భాగానికే నీరు వెళ్ళని పరిస్థితి ఉంది, ఇంకా మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గడ్కరీ గారి సూచన ప్రకారం టెండర్లు రద్దు చేసి మరలా కొత్తగా పిలుద్దామంటే మళ్ళా వ్యయం పెరుగుతుంది, మళ్ళా టెండర్లు పెరుగుతాయి కనుక వద్దు, వాళ్ళతోటే కంటిన్యూ చేయించాలని చెప్పినప్పుడు ఎవరు బావర్ కంపెనీ కానీ, ఎల్ఎన్టీ కానీ, త్రివేణి కానీ, నవయుగ కానీ లాంటి కంపెనీలు పెడితే ఏదో లంచాల కోసం పెట్టారని రోసీ గారు మాట్లాడతారు. 71% పని పూర్తయింది. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు కొరియలు ఉన్నాయి. దాదాపుగా ఒక లారీ, ఒక వ్యాన్ కు సరిపడే తనిఖీలు చేశాకే 55,548 కోట్లకు టీఎస్సీ అప్రూవల్ చేసింది, మర్చిపోబకండి. ఏది ఆ రోజున ఈ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది అంతా కూడా దోపిడీ చేస్తా ఉన్నారు, ఎస్కలేషన్ చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు 55,000 కోట్లకు మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నారు? ఒకవేళ తెలుగుదేశం అదనంగా పెట్టినట్టు 13 యాక్ట్ ప్రకారం భూసేకరణ రేట్లు పెరిగినాయి, నాగేశ్వర గారు కూడా తెలుసు. అలాగే ప్రాజెక్ట్ లో వెంటనే పని మొదలు పెట్టడం కోసం గతంలో 2 లక్షలు 3 లక్షల నష్టపరిహారాన్ని 30 లక్షల దాకా కూడా ఇచ్చి క్లియర్ చేయాల్సి వచ్చింది 13 యాక్ట్ ప్రకారం. దాన్ని కూడా పెంచేశారు. ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకోకపోతే ప్రాజెక్ట్ తిరిగి కేంద్రానికి అప్పగిస్తామని నిన్న మంత్రి బొత్స ప్రకటన చేశారు. దాన్ని 17 నెలలుగా ఏం చేసింది ప్రభుత్వం? రివర్స్ టెండరింగ్ అన్నారు, ఎక్కడ పని అక్కడే. అసలు మీకు తెలుసు టెక్నికల్ గా ఈ ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరుగుతుంది అనేది. ఒకటి, కాపర్ డ్యామ్ విషయంలో కూడా ఎగువన కిందనని అనేక సందేహాలు ఎత్తి 2 పక్కల కూడా కాపర్ డ్యామ్ కట్టాలి అని నిర్ణయించారు, మర్చిపోకండి. దానికి దాదాపుగా 3 ఏళ్లు పట్టింది, నిర్ణయం చేశాడు. అలాగే డ్యామ్ ఎత్తును నిర్దేశించడంలో కూడా కొంత భూమి మళ్ళీ అదనంగా సేకరించాల్సి వస్తే అదేదో తెలుగుదేశం తప్పు చేసి దుష్ప్రచారం చేశారు. ఇవాళ వాళ్ళు చేసిన పాపం వాళ్ళు ఎత్తుకొచ్చింది. అంటే మేము రాజకీయం చేయట్లా, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇవాళ ఒప్పుకోకపోతే ప్రధాని మోదీని ఒప్పించి తిరిగి కేంద్రానికి అప్పగిస్తామన్నా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తారా? మంత్రి బొత్స ప్రకటన స్వాగతిస్తారా? ఎవరైనా మాట్లాడారా? ఎందుకు ఇలాగని మాట్లాడాడా ముఖ్యమంత్రి? దన్ను శక్తి లేదు ముఖ్యమంత్రికి, ఆయన బలహీనతలు ఆయనకు ఉన్నాయి. ఇవాళ మంత్రులు మాట్లాడుతున్నారు, ఏమంటారు? ఇప్పుడు కేంద్రానికి అప్పచెబుతామంటారు. అంటే కేంద్రానికి అప్పచెప్పి చేతులు దులిపేసుకుంటే రాష్ట్రాన్ని నష్టపోతున్నా చూస్తా కూర్చోవాలా? తెలుగుదేశం అంతా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఎంత నష్టం, ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమ కానీ ఎంత నష్టం అండి. ఇవాళ చేతులు ఎత్తేసి ఒక మాట మాట్లాడలేక, కేంద్రాన్ని ఒప్పించలేక ఆ రోజున అన్ని విధాలను నష్టపోతున్నాం. హోదా పోయింది, ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ మన స్పెషల్ పర్పస్ వెహికల్ అప్పు తెచ్చుకోమన్నారు, దానికి మేము వ్యతిరేకించాం. మీరు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు. ఓకే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య జరుగుతున్న వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రచారోపణలు, అవినీతిపైన ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటుందో ఒక్క నిమిషం పక్కన పెడదాం. క్లియర్ కట్గా గతంలో సవరించిన అంచనా వ్యయాన్ని ఒప్పుకోకపోతే ప్రధాని మోదీని ఒప్పించి తిరిగి కేంద్రానికి ప్రాజెక్టు నిర్మాణం అప్పగిస్తామని నిన్న మంత్రి బొత్స ఒక ప్రకటన చేశారు. స్వాగతిస్తారా? కేంద్రం తీసుకోవడానికి సిద్ధంగా ఉందా? పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. ఒక విషయం మనం అర్థం చేసుకుందాం. ఇంతవరకు 3 పెద్దలు మాట్లాడినటువంటి మాటల్లో
ఏ మాట కూడా పొంతం లేదు అనేటువంటి విషయం అర్థమైంది. దానికి నేను అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యేటువంటి సమయంలో 2013 కన్నా ముందు ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది భూసేకరణకు సంబంధించి. 2013 తర్వాత ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో నెత్తికెత్తుకునింది. అది కాంగ్రెస్ పార్టీని ఒప్పించేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ యొక్క కోరిక మేరకు కేంద్ర పార్టీ చాలా ఒత్తిడి తీసుకొచ్చి తదనంతరం జాతీయ ప్రాజెక్టుగా పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు ఆనాడు ప్రకటన చేసే విధంగా ఒత్తిడి తేవడం జరిగింది. ఓకే, మేము అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే 7 మండలాలకు సంబంధించి కలపడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ కు ఆదర్శం ఒకటి. రెండో విషయం ఏంటంటే ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో R&R ప్యాకేజీకి సంబంధించి అంచనాలు అనునిత్యం పెరిగిపోతున్నటువంటి నేపథ్యం. ఆ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇదే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆనాడు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది, ప్రాజెక్టుకు సంబంధించిన R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి అంచనాలు కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా కూడా పెంచుతున్నారు, దీని మీద విచారణ జరగాలని ఒకవైపు. అదే సమయంలో ఒక మాట అన్నారు, ఇది అండర్లైన్ చేసుకోండి సతీష్ గారు, చాలా విలువైనటువంటి మాట. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే పోలవరం ప్రాజెక్టు మనం కట్టుకోలేమని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మీకు అప్పచెప్తామంటున్నారు, నిర్మాణ బాధ్యతలను మీకు అప్పచెప్తామంటున్నారు. పాత సవరించిన అంచనా ఒప్పుకోకపోతే ఇదే మీరు మాట తప్పడం మడమ తిప్పడం అంటే ఇదే. తీసుకుంటామా లేదనేది తర్వాత అది అడుగుదాం, అది రోషయ్య గారికి అడుగుదాం, నేను మీకు అడుగుతున్నా. వీళ్ళు ప్రభుత్వం అదే అండి, ప్రభుత్వం అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళు ప్రపోజల్స్ పెట్టాలి. వీళ్ళకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పకుండా వీళ్ళు బాధ్యతల నుంచి ఎప్పుడెప్పుడు తప్పుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రం 18 నెలల కాలంలో 1,30,000 కోట్లు అప్పు తెస్తారు, పప్పుల బెల్లాల్లాగా పంచి పెడతారు. కానీ 100 సంవత్సరాలు జీవనాధారంగా 10 మంది యొక్క రైతుల యొక్క 5 ఏళ్లు నోట్లోకి పోయేటువంటి ఒక ప్రాజెక్టు పూర్తి చేయడానికి మాత్రం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. రమేష్ నాయుడు గారు అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు, కేంద్రానికి బాధ్యత లేదా? ప్రతిపక్షంగా టీడీపీ బాధ్యతని, అధికార పక్షంగా వైసీపీ బాధ్యతని ఖచ్చితంగా నేను అడుగుతాను, ఎవరి బాధ్యత ఏం నిర్వర్తించాలన్న దానిపైన. ఇప్పుడు జాతీయ ప్రాజెక్టుగా చేసిన తర్వాత గతంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒక అంచనా వ్యయాన్ని ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని కొంత తగ్గిస్తూ కేంద్ర జలశక్తి నోటిఫై చేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మళ్ళీ 20,000 కోట్లు ఇస్తూ ఉంటుంది. అంటే మీకు కూడా బాధ్యత లేదా? అటు ఆంధ్రప్రదేశ్కు లైఫ్ లైన్ లాంటి పోలవరం విషయంలో కొంత సపోర్ట్ చేయాలని. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మా పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేంద్రంలో కూడా సత్సంబంధాలు మంచిగా ఉన్నాయి, వాళ్ళ లైజనింగ్ ను కూడా ఉపయోగించుకోమని. నవంబర్ 2 గుడ్ న్యూస్ వినొచ్చా పోలవరం సంబంధించి? నవంబర్ 2న అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేసిన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి విమర్శలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో ఆనాటి అవినీతి మీద, అలాగే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు రోజు రోజుకు పెరుగుతూ పోతున్న అంచనాలు అనేటువంటి విషయాల మీద క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు అవినీతి జరుగుతుందని చెప్పే కదా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ ను కూడా మార్చారు. పీపీఏ వద్దన్నా కూడా విన్నారా? అంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ చెప్పండి, అసలు అవినీతి జరిగిందన్నా జరగలేదన్నా బీజేపీ స్టాండ్ ఏంటి అవినీతి పైన? ఆనాడు పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో అవినీతి జరిగిందని వైఎస్ఆర్సీపీ ఏదైతే విమర్శలు చేశాయో ఆ యొక్క విమర్శల ఆధారంగా భారతీయ జనతా పార్టీ కూడా నమ్ముతుంది. అవినీతి ఏం జరిగిందో మీరు తేల్చండి. దానికి ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రాజెక్ట్ అంచనా ముడిపెట్టడం కరెక్ట్ కాదు కదా? మేమేమి ఎక్కడ దానికి సంబంధించిన విషయంలో పోలవరానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం కదా, అందుకే మేము చెప్తున్నాం రాష్ట్ర పార్టీ ఇస్తున్నప్పుడు పాత అంచనా వ్యయాన్ని ఆమోదం తెలపాలి కదా అనేది రమేష్ నాయుడు గారు. ఖచ్చితంగా ఇది కూడా మనం మాట్లాడదాం. 2వ తారీఖు చర్చల్లో మీరు కన్వీన్ చేయాలి కదా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కన్వీన్ చేయాల్సినటువంటి బాధ్యత. రైట్, అది కూడా అడుగుదాం, అది కూడా మనం మాట్లాడదాం. రైట్. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. నవంబర్ 2న నిజంగా పోలవరంకి సంబంధించి ఒక బిగ్ డే కాబోతుందా?
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎందుకు అత్యవసరంగా ఒక సమావేశానికి పిలుపునిచ్చింది? గతంలో చేసిన ప్రయత్నాలు, అంచనా వ్యయానికి సంబంధించి గతంలో ఇచ్చిన సమాధానాలు వీటన్నిటిని మేము పొందుపరుస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనతో కేంద్రం ఏకీభవిస్తుందా? ఓవరాల్గా ఆ పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతాయి? నిజంగా కేంద్రం తీసుకోవాలని అప్పీల్ చేయబోతున్నా ఉంటున్నారు కాబట్టి కేంద్రం ఈ అప్పీల్ను ఏ విధంగా తీసుకుంటుంది? నవంబర్ 2న పోలవరంకి సంబంధించి బిగ్ డే కాబోతుందా? పోలవరం భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆ రోజు కేంద్ర వైఖరి స్పష్టంగా తెలియబోతుందా? కేంద్రానికి తిరిగి ఇచ్చేస్తామన్న రాష్ట్ర అప్పీల్ను కేంద్రం స్వీకరిస్తుంది. ఇదే అంశంపై బియాండ్ హెడ్లైన్స్లో చర్చ కొనసాగుతుంది. కెలా రోషయ్య గారు, ఇక్కడ ఒకటి పోలవరం అనేది ఒకటైతే, రెండోది పోలవరంకి సంబంధించి రాష్ట్రంలో 3-4 ప్రాజెక్టులు లింక్ అయిన పరిస్థితి. ప్రధానంగా పోలవరం కుడి కాలువ మీద ఆధారపడిన పల్నాడు దుర్భిక్ష పథకం కానీ, రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, అలాగే మరోవైపు ఎడమ కాలువకు సంబంధించి ఆధారపడ్డ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అలాగే విశాఖకు తాగునీరు అందించడం, ఇలా ఒక 4 మీరు అనుకుంటున్న ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్కి సంబంధించి పోలవరానికి ముడిపడి ఉన్న అంశం. ఇది కంప్లీట్ కాకపోతే ఆ 4 కూడా కొంత ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఖచ్చితంగా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. 2 రాష్ట్రానికి లైఫ్లో నేను ఎందుకు అంటున్నామంటే, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, అలాగే దక్షిణ కోస్తా, వీటి అన్ని ప్రాంతాలకు పోలవరంకి సంబంధించి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. అందుకు మీరు ఎంత గట్టి ఒత్తిడి తేబోతున్నారు అన్న దాని మీద దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాస్తవం కదా? వాస్తవం సతీష్ గారు వాస్తవేది. కానీ దీనికి ఇందాక రమేష్ నాయుడు గారు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో అవినీతి జరిగింది, పోలవరం ప్రాజెక్టు మీద ఒప్పుకున్నాము, అది అందరికీ అర్థమవుతుందని వారు కూడా చెప్పడం జరిగింది. అసలు పోలవరం ప్రాజెక్టులో మేజర్ పార్ట్ వచ్చి ఆర్ఆర్ఎన్ ప్యాకేజే ఎక్కువ ఉన్నది. రీహాబిలిటేషన్, అక్కడ ఉన్న 7 మండలాలు ప్రజల్ని ఖాళీ చేయించే విషయంలోనే ఆర్ఆర్ ప్యాకేజ్ ఎక్కువ ఉంది. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆర్ఆర్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి అది ఇచ్చుంటే ఇవాళ ఇంత పెరిగేది కాదు. ఇవాళ మేజారిటీ భాగం ఆర్ఆర్ ప్యాకేజ్ మీద ఎక్కువ నష్టం జరుగుతుంది, అంటే ఎక్కువ అంచనాలు పెరిగినాయి. అది కాకుండా ప్రాజెక్ట్ కట్టుబడి మీద కూడా ఇవాళ ఖర్చు పెరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఈ 2 విషయాలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి పైసా వాళ్లే ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇవాళ మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించుకుంటా ఉంది. కానీ ఏంటంటే ఇదంతా గత ప్రభుత్వం ఫెయిలియరే ఇవాళ ఈ ప్రభుత్వం మీద పడతా ఉంది. ఇది మర్చిపోతా ఉన్నారు. ఇవాళ ఏమైందంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఆర్ఆర్ ప్యాకేజ్ మీద శ్రద్ధ పెట్టి ఆ రోజే కాంపన్సేషన్ పే చేసి ఉన్నట్టయితే ఇవాళ చాలా భాగం తగ్గేది. ఇవాళ ఏమంది, ల్యాండ్ రేట్స్ మళ్ళీ ఈ రిజిస్టర్ వాల్యూస్ పెరిగిపోవటం వల్ల కాంపన్సేషన్ పెరిగిపోతా ఉంది. అదే విధంగా ప్రాజెక్ట్ ఖర్చు పెరుగుతా ఉంది. ఈ 2 కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ పంపించినప్పుడు అమాంతంగా ఇంత పెంచేస్తారా, అవినీతి కోసమే 30,000 కోట్లు అదనంగా పెంచేశారని మీరు అన్నమాట వాస్తవం కదా? కానీ ఇప్పుడు అదే ఫైనల్ గా 55,000 కోట్ల అంచనా అనేది ఫైనలైజ్ అయింది కదా? లేదు సతీష్ గారు, సతీష్ గారు అది కాదు. అక్కడ జరిగింది ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజ్ ప్లస్ అంచనా ఆ రోజు వాళ్ళ కాంట్రాక్టర్స్ ఇవ్వటానికి కోసం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిన పని అది. కానీ ఇవాళ 2014, 2020 అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకి ప్రాజెక్ట్ అదే 2014 అంచనాల ప్రకారం ఈ రోజు చేయటం చాలా కష్టం. సో అసలు యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇది రాష్ట్రానికి మేము కడతామని తీసుకోవడం పెద్ద తప్పు యాక్చువల్ గా. సరే అయిన తర్వాత ఇవాళ అంచనాలు పెరిగిన వారా ఇవాళ చేయాల్సిన అవసరం. నీతి ఆయోగ్ తెలుగుదేశం పార్టీ ఇస్తున్న వివరణ సతీష్ గారు, అంటే వాళ్ళు ఆ రోజు క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా క్రియేట్ చేసుకున్నారు. సో ఇవాళ మేమేమంటామంటే ఇందాక మీరు ఏదో చెప్పారో పల్నాడుకి కానీ లేకపోతే రాయలసీమకి కానీ ఇవన్నీ కూడా ఇవాళ నిజంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే నిజంగానే ఇది జీవనాడి, రాష్ట్రానికి మొత్తానికి జీవనాడి. మనం చూస్తుంటాం ఇవాళ ఏదైతే వరదలు వచ్చినాయో మరి ఇవాళ ఎంత నష్టం జరుగుతుందో ఓ పక్కన అదే వర్షాలు లేకపోతే అంతకుముందు ఎంత ఎడారిగా మారిపోయిందో చాలా రాయలసీమ ముఖ్యంగా. అందుకని పోలవరం ప్రాజెక్టు మీద చాలా శ్రద్ధ మనం పెడతా ఉంది. రైట్. ఇక బుచ్చ చౌదరి గారు, అదే ఇంకా పొలిటికల్ గా ఆరోపణలు ప్రచారోపణలు అన్న విషయం ఒకటైతే ఇప్పుడు కేంద్రం ఎలా వ్యవహరించాలి మీకు అడుగుతున్నా మీకే టైం ఇస్తున్నా. ఇప్పుడు కేంద్రం ఎలా వ్యవహరించాలి, ఇప్పుడు కేంద్రం ఏం చేయాలి అనే దానిపైన ఒకటి. 2, ఇందాక నాగేశ్వర గారు అన్నారు పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రం ఎందుకు ఇవ్వదని అందరూ కలిసి అడగాలి. ఆ వాతావరణం ఏపీలో లేకపోవడమే బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ అవుతుందని. వాస్తవం కాదు అది? సతీష్ గారు, ఆడలేక మధ్యలో 3 అన్నట్టుగా ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ గాని రోసీ గారి ఆర్గ్యుమెంట్.
అవినీతి అన్నారు 17 నెలలుగా ఏమైనా చూపించారా? ఎస్కలేషన్ గురించి మాట్లాడారు అంటే మీరు అధికారులు చేసింది కవర్ ఇవాళ మీరు చేసుకుంటారు. పాత రేట్కే చేయించండి. మళ్ళీ కేంద్రం ఎందుకు తీసుకోవాలంటున్నారు? మళ్ళీ మీ చేతగాని అసమర్థులు అనమాట. ఇవాళ 1,30,000 కోట్లు అప్పు తెచ్చారు. కేంద్ర ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మీద ఎక్కడైనా ఖర్చు అవుతున్నాయా? మీరు ఏదైతే బడ్జెట్ కేటాయించిన శాఖలు ఇరిగేషన్ మీద ఎంత ఖర్చు పెట్టారు? ఈ 17 నెలలు ఎంత ఖర్చు పెట్టారు? ఎందుకు చేయటం లేదు? మీరు ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు అసలు? ఏదైనా ఒక రోడ్డు గాని ఒక కాలువ గాని ఏదైనా చేసినట్టుందా? ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం ఒకటి ఉందా? ఇవాళ మీ మద్యం పాలసీ, ఎందుకంటే మీ పాలసీ చదువుతున్నా రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇవాళ మద్యం రివర్స్ పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ వెళ్తా ఉన్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇది జాతీయ ప్రాజెక్ట్ గా టేకప్ చేసిన కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు రిజర్వాయర్ కట్టాలంటే అనేక 4 సంవత్సరాలు ఇబ్బంది పడి, ఇందాక రోసీ గారు ఏం చెబుతున్నారు, తెలుగు తక్కువగా మాట్లాడద్దు. 13 యాక్టు అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉందా? 13 యాక్టు 14 తర్వాత వచ్చాం. ప్రాజెక్టు మొదలు పెట్టింది 12కి 10వ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. అంటే అప్పటికే ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అంతా కూడా. 13 యాక్ట్ వచ్చిన తర్వాత ఎస్కలేషన్ పెరిగింది. తుది అంచనాలు తయారు చేసిన తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తుది అంచనాలు తయారు చేస్తే వీళ్ళు ఇష్టారాజ్యంగా తప్పుడు ప్రచారం చేసి ప్రజలు నమ్మించారు. ఇవాళ ఇందాకేమన్నారు రమేష్ నాయుడు గారు ఏం చెప్పారు? ఇద్దరు కూడా ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం గాని సుప్రీంకోర్టులో పుల్లారావు గారు వేసిన అఫిడవిట్ లో గాని తప్పు జరగలేదు అని స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, జలవనరుల శాఖ చెప్పింది, ఎక్కడ తప్పు జరగలేదు, యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం జరిగిన అవినీతి జరగలేదని చెప్తే మీరు అవినీతి అక్రమాలకు మాట్లాడతారు. అది పక్కన పెడదాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఒకప్పుడు ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నా, ఈఎన్సీగా సీతాపతిరావు గారు ఉన్నారు సార్, ఇంజనీరింగ్ చీఫ్. ఆ రోజున పోలవరం ప్రాజెక్ట్ కెనాల్స్ పెద్దవి పెట్టారు సార్. నేను ఆయనకున్న సన్నిహితంతో నేను కూర్చొని ఆయనతో మాట్లాడి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఆయనతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఏమండి ఆల్రెడీ కుడి ఎడమ కాలువలు భారీ ఎత్తున 19,000 క్యూసెక్స్ పెట్టారు కదా, మరలా ఈ ఎత్తిపోతల పథకాలు ఎందుకు పెడుతున్నారని అడిగాను సార్. ఎత్తిపోతల పథకం ఏదైతే పురుషోత్తపట్నం కానీ పుష్కర ఎత్తిపోతలు ఇవన్నీ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారంటే ఆయన ఒకటే చెప్పాడు, సార్ ఎగువ భాగంలో చాలా ప్రాజెక్టులు కట్టేస్తారు, ఎత్తిపోతల పథకాలు పెడితే కిందకి నీరు రావు, ఆ తక్కువ సమయంలో నీరు తీసుకెళ్ళడం కోసం పెట్టాము. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయితే నాకు తెలియదు గనక ఈ లోపల కొంత నీరు ఇవ్వాలి గనక ఈ పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల పథకాలు పెడుతున్నాము అని చెప్పి క్లియర్ గా చెప్పారు సార్. కన్విన్స్ చేశారు ఆయన నన్ను. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేవు, బ్యాలెన్సింగ్ ఎలా చెప్తే. ఇవాళ నేను అడుగుతున్నా, కేంద్రం ఈ ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా చేసినప్పుడు వేగంగా పూర్తి చేయడం కోసం గడ్కరీ గారి సూచన, నీతి ఆయోగ్ సూచన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కేంద్ర జలశక్తి సారథ్యంలో నడిచింది, మర్చిపోకండి. ఎవ్రీ బిట్ చెప్పారు. అంటే బుచ్చిరాజు గారు నేను ఇప్పుడు అడుగుతుంది ఒకటే, అంటే ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో పార్టీలను ఒకటవుతాయా? అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు మీరు మద్దతు ఇస్తారా? కాదు సార్, నేను చెప్తున్నా, ఇది ఆంధ్ర ప్రజలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ ప్రాజెక్టు విషయంలో. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తెచ్చే పరిస్థితిలో లేరు. ఈ రోజు కూడా ఒక మాట మాట్లాడాలా, మేము రిక్వెస్ట్ చేస్తాం కేంద్రాన్ని తీసుకోం. బొత్స సత్యనారాయణ గారు ఏంటి మాట మారుస్తా ఉన్నారు, కేంద్రాన్ని తీసుకోమంటాం, కేంద్ర ప్రాజెక్టులు మనం. సరే మేమేమంటున్నాం అంటే కేంద్రం తప్పనిసరిగా RR ప్యాకేజ్ తోటి సహా మీరు తక్కువ రేటుకి ఇస్తారా, భూములు సేకరిస్తారా? ఇప్పుడు ఒకప్పుడు 2 లక్షలు సార్, ఇంటికి 1,50,000, 4 లక్షలు అయ్యేది 40 లక్షలు 30 లక్షలు అవుతుంది ఒక కుటుంబానికి. అది ఆ గమనంలో తీసుకోకుండా తప్పుడు ప్రచారం చేశారు. రమేష్ నాయుడు గారు పార్టీలన్నీ కొట్లాడాలంటున్నారు, ఏపీ బీజేపీ శాఖ కూడా ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. అంటే గతంలో సవరించిన అంచనా వ్యయానికి ఆమోద ముద్ర వేసేటట్టుగా ఒత్తిడి చేస్తారా మీరు? సార్ సతీష్ గారు, నేను కూడా అడుగుతా ఉన్నారు, రమేష్ నాయుడు గారు కూడా ఉన్నారు కనుక బీజేపీ నాయకత్వం కూడా ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. రమేష్ నాయుడు గారు, మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు. రమేష్ నాయుడు గారు బ్రీఫ్ గా ఏం చెప్తారు? ఇప్పుడు క్లారిఫై కావాల్సింది ఏంటంటే, ప్రాజెక్టు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో R&R ప్యాకేజీ ఎంత మందికి చెల్లించాము, తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత చెల్లించింది, వీటన్ని మీద చాలా క్లారిటీ రావాలి. ఓకే, ముందు గెజెట్ ఏ రేటు ప్రకారం మనం గెజెట్ చేసాము, తర్వాత ఇప్పుడు ఏ రేటు ప్రకారం గెజెట్ చేసాము, ఈ విషయం కూడా తేలాలి. ఇంకొక పామరులకు సైతం అర్థమయ్యే విధంగా ఒక ఉదాహరణ చెప్తా. మా దగ్గర ఒక 14 గ్రామాలకు సంబంధించిన ఒక క్లస్టర్ ఉంటుంది.
ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రాభవం ఉన్నటువంటి ఏరియా. ఓకే ఓకే. ఆ ఏరియాలో వరదలు వచ్చి వానలు వచ్చి అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగింది. రైట్. దానికి ఏం చేశారంటే ఆ పంట నష్టానికి రమేష్ నాయుడు అని ఒక పేరు మీద డబ్బు తీసుకుంటారు. రమేష్ నాయుడు నాగోతు అని చెప్పి నేను అదే అంటున్నాను, పోలవరంలో అవినీతి జరిగిందని నమ్ముతున్నా ఉంటున్నారు కదా, అవినీతిని మీరు బయట పెట్టండి. ఆర్ఆర్ ప్యాకేజీ పేరుతో అవకతవకలు జరిగాయని దాన్ని బయట పెట్టండి, కానీ దానికి పోలవరంకి డబ్బులు ఇవ్వడానికి ముడిపెట్టడం ద్వారా రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్ అడ్డుకుంటున్నారని అపప్రద కూడా రేపు పొద్దున్న బీజేపీ కదా. పోలవరం ఓకే చేశారంటే బీజేపీ కూడా అడ్వాంటేజ్ కదా. అందుకే రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్ కాబట్టి పోలవరం విషయంలో ప్రయత్నం చేయాలని ఖచ్చితంగా కోరుకుందాం. థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు, కిలార్ రోషి గారు, బుచ్చి చౌదరి గారు. సమయం కూడా అయిపోయింది, దయచేసి అర్థం చేసుకోండి. ఇది వాళ్ళ బిహైండ్ ద హెడ్లైన్స్. మరి కాసేపులో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.